ఇప్పుడు ఈ డీప్ నెక్ బ్లౌజ్తో కదా మనం బోట్ నెక్ కట్ చేయబోయేది. అయితే బోట్ నెక్ వచ్చేసరికల్లా షోల్డర్ అయితే బిగ్ షోల్డర్, అంటే మనకి ఫుల్ షోల్డర్ అయితే కావాలి. ఫుల్ షోల్డర్ అంటే ఏంటంటే ఇప్పుడు టేప్ తీసుకోండి. అంటే మీ మీ యొక్క షోల్డర్ని మీకు మీరే ఎలాగా మెజర్మెంట్ చేసుకోవాలనేది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది 1 ఇంచ్ చూస్తున్నారు కదా, వైట్గా ఉంది సరే, 1 2 3 4 ఈ పొజిషన్లో చూసుకోండి టేప్. అంటే ఈ విధంగా టేప్ అనేది మెజర్మెంట్ చేయాలి. ఇక్కడ చూసారు కదా, ఇవన్నీ ఏంటంటే సెంటీమీటర్స్, మిల్లీమీటర్స్ ఇవి ఉంటాయి అనమాట ఇటు సైడ్. ఇవి కాకుండా ఇది ఇంచ్ ఇక్కడ ఉంటుంది, 1 2 3 4 అంటే ఇది ఇంచ్ అనమాట. టేపుని మీకు మీరు మెజర్మెంట్ చేసే ముందు మీ హెయిర్ అనేది ముందుకు వేసుకోండి. హెయిర్ ఉంటే ఏమైపోతుందంటే హెయిర్ మీదకి వెళ్ళి మెజర్మెంట్ అనేది ఎక్కువ వస్తుంది. సో ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు హెయిర్ అనేది ముందుకు వేసుకోండి. ముందుకు వేసుకున్న తర్వాత చూడండి నేను టేప్ ఎలా తీసుకున్నాను చూడండి. ఒక్కటి నుంచి ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుంచి షోల్డర్, మనకి షోల్డర్ బోన్ ఉంటుంది ఇక్కడ, షోల్డర్ బోన్ చూసారు కదా. నేను వేసుకున్న షర్ట్కి షోల్డర్ కిందకు వచ్చింది, ఇక్కడికి రాకూడదు. ఎప్పుడైనా సరే ఇక్కడ రావాలన్నమాట. షోల్డర్ అనేది ఎప్పుడైనా సరే ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. సో మీకు ఇక్కడ షోల్డర్ బోన్ ఒకటి ఉంటుంది, బోన్ ప్రతి ఒక్కరికి. ఈ బోన్ నుంచి ఈ బోన్ దాకా మెజర్మెంట్ చేసుకోవాలి. షోల్డర్ బోన్ కరెక్ట్గా చూసుకోండి. ఇప్పుడు అయితే ఫస్ట్ మనం టేపుని వెనకాల నుంచి హెయిర్ ముందుకు వేసుకున్న తర్వాత మీరు టేపుని ఇక్కడ షోల్డర్ బోన్, ఫస్ట్ బోన్ చెక్ చేసుకోండి. ఇక్కడ ఉంది బోను, షోల్డర్ బోన్. ఇది ఇక్కడ పెట్టండి 1 చూసారు కదా, ఇది 1 నెంబర్ని ఇక్కడ పెట్టాను. వెనక్కి తిరగండి, చూసి మళ్ళీ షోల్డర్ బోన్ చెక్ చేసుకుని ఇట్లా చూడండి. షోల్డర్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ ఉంది, ఇక్కడ పెట్టుకోండి. టేప్ మాత్రం చూసారు కదా టైట్గా ఉంది టేపు, ఇట్లా లూజ్ లేదు. షోల్డర్ కూడా కరెక్ట్గా ఇట్లా పెట్టుకోండి. షోల్డర్ ఇట్లా అనుకోవద్దు, ఇట్లా అనొద్దు, ఇలా అనొద్దు, కొంచెం ఇలా తీసుకోండి. ఓకే, మీకు మీరే ఇది తీసుకున్న తర్వాత ఎంత మెజర్మెంట్ ఈ బోన్ దగ్గరికి వచ్చిందో ఇలా తీసుకోండి. అంటే 1 వదిలేసేయండి, ఇది ఇంపార్టెంట్ అనమాట. ఇది ఇంపార్టెంట్. ఎంత వచ్చింది? 15 ఇంచెస్ వచ్చింది కరెక్ట్గా. సో మీ షోల్డర్ 15 ఇంచెస్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. వచ్చిన షోల్డర్ ఎంత వచ్చింది? 15 ఇంచెస్ వచ్చింది. అవునా? 15 ఇంచెస్ షోల్డర్ వచ్చింది. ఇప్పుడు మీ యొక్క డీప్ నెక్ బ్లౌజ్తో ఈ 15ని ఏ విధంగా మార్కింగ్ చేస్తారు, ఏ విధంగా కట్ చేస్తారు అనేది ఫస్ట్ మీకు నేను కటింగ్ చేసే ముందు ఒక డ్రాఫ్టింగ్ చేసి, అంటే మార్కింగ్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు చాలా ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ మీరు ఏ బ్లౌజ్ అయితే మీరు మీ బ్లౌజ్ని కట్ చేసుకుంటున్నారో ఫస్ట్ ఏం చేస్తారు, బ్లౌజ్ లెంత్ కొలుచుకోండి. బ్లౌజ్ యొక్క మెజర్మెంట్స్ అనేది కంప్లీట్గా మెజర్మెంట్ చేసుకోవాలి. మీకు ఎలా మెజర్మెంట్ చేయాలో మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఒక పెన్ను పేపర్ అయితే తీసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు మనకి ఈ డీప్ నెక్ మనం బోట్ నెక్ కట్ చేస్తున్నాం కాబట్టి మనకి షోల్డర్ మెజర్మెంట్ అనేది అవసరం లేదు. ఇంకా మనకి కావాల్సింది ఏంటిది? చెస్ట్ మెజర్మెంట్ అంటే ఈ అండర్ ఆర్మ్ దగ్గర నుంచి ప్లస్ ఇక్కడికి ఎంత వచ్చింది చూడండి. ఈ అండర్ ఆర్మ్ దగ్గర నుంచి ఇక్కడికి 20.5 వచ్చింది. 20.5 వచ్చింది కదా, ఇక్కడ నోట్ చేసుకోండి. చెస్ట్ 20.5. ఓకే, మనకు కావాల్సింది నెక్స్ట్ ఆర్మ్ హోల్. ఈ షోల్డర్ అనేది ఎగ్జాక్ట్గా, ఈ కార్నర్ అనేది ఎగ్జాక్ట్గా చూసుకొని చూడండి. ఇక్కడ నుంచి ఈ కార్నర్ నుంచి ఇట్లాగా ఈ విధంగా మెజర్మెంట్ అయితే చేసుకోవాలి. మీకు ఆల్రెడీ చూపించాను. ఎంత వచ్చింది? 9 వచ్చింది. అంటే ఆర్మ్ హోల్ 9 ఇంచెస్ తీసేసుకోండి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ బ్లౌజ్ లెంత్ తెలుసు కదా మీకు. ఈ షోల్డర్ దగ్గర నుంచి కరెక్ట్గా చూసారు కదా, ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి టేప్ తీసుకొని కిందికి ఎంత వచ్చింది? 14 ఇంచెస్ వచ్చింది టేపు. చూసారు కదా, కరెక్ట్గా తీసుకోండి. 14 ఇంచెస్ వచ్చింది చూసుకోండి. 14 ఇంచెస్ వచ్చింది ఎగ్జాక్ట్గా. ఇక్కడ రాసుకోండి. బ్లౌజు ఎల్ అంటే బ్లౌజు లెంత్ 14 ఇంచెస్. తర్వాత నడుము సైజు. నడుము అనేది ఏంటంటే ఇక్కడ నుంచి చూడండి, ఉక్స్ పట్టి చూడండి, ఇది ఉక్స్ దగ్గర నుంచి నేను చూసాను మెజర్మెంట్ కరెక్ట్గా. నేను 1 ఇంచ్ రైట్గా ఉన్న సైడే నేను మెజర్మెంట్ చేస్తున్నాను. మీరు కూడా సేమ్ అట్లనే ఫాలో అవ్వండి. కరెక్ట్గా ఈ విధంగా నడుముని కొలచండి. ఇది నడుము సైడ్ కొలుస్తున్నాను నేను. కరెక్ట్గా చూడండి, నడుము ఎంత వచ్చిందో చూడండి. ఎంత వచ్చింది? 35.5. ఇక్కడ రాసుకోండి. వేస్ట్
35.5 చూసారు కదా. బ్లౌజ్తో డీప్ నెక్ కొలత బ్లౌజ్ మీద తీసుకున్న మెజర్మెంట్స్ అయితే ఇవన్నమాట. సో ఈ మెజర్మెంట్ని బోట్ నెక్కి ఏ విధంగా అయితే మెజర్ చేస్తానో ఒకసారి చూడండి. సో చూసారు కదా డీప్ నెక్ బ్లౌజ్తో మెజర్మెంట్స్ ఏ విధంగా తీసామో. ఇప్పుడు చూసారు కదా మనం మెజర్మెంట్ తీయంగా ఈ మెజర్మెంట్ అయితే వచ్చింది. చూసారు కదా మనం తీసుకున్న మెజర్మెంట్స్ ఏంటిది, ఒక్క షోల్డర్ తప్పించి మిగతా మెజర్మెంట్స్ అన్నీ తీసుకున్నాం. బ్లౌజ్ లెంత్ తీసుకున్నాము, చెస్ట్ తీసుకున్నాము, ప్లస్ ఆర్మ్ హోల్ తీసుకున్నాము అండ్ వేస్ట్ తీసుకున్నాము. సో మనకు కావాల్సింది ఏంటంటే డీప్ నెక్ బ్లౌజ్ మెజర్మెంట్ అనేది ఈ విధంగా అయితే తీసుకోవాలి. తీసుకొని ఒక పేపర్ మీద రాసుకున్న తర్వాత మన షోల్డర్ అనేది బాడీ మీద ఎలా తీసుకున్నారో మీరు చూసారు కదా. సో ఇప్పుడు ఆ షోల్డర్కి ఈ మెజర్మెంట్స్ ఏ విధంగా మ్యాచ్ చేయాలనేది మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డ్రాఫ్టింగ్ చేసి చూపిస్తాను. సో ఓకే, మన వీడియో చూస్తున్నారు కదా, ఒక లైక్ అయితే చేయండి. సో హ్యావ్ ఎ లుక్. షోల్డర్ 15 వచ్చేసింది కదా. ఈ షోల్డర్ 15 అనేది పేపర్ మీద నోట్ చేసేసుకుందాం. ఇక్కడ రాస్తున్నా నేను SH షోల్డర్ 15. ఓకే, ఇప్పుడు మనకి ఇదైతే కావాల్సిన మెజర్మెంట్స్ అనమాట. ఇది క్లాత్ అనుకోండి, నేను ఇప్పుడు ఒక డ్రా చేస్తున్నాను. ఇది క్లాత్ అనుకోండి. సో ఒక బాక్స్ లాగా సో ఇది క్లాత్. ఈ క్లాత్ మీద మనం ఏదైతే మెజర్మెంట్స్ తీసుకున్నామో ఆ మెజర్మెంట్స్ని ఏ విధంగా నేను మెజర్మెంట్ చేసి డ్రాయింగ్ చేస్తున్నానో ఒకసారి మీరు శ్రద్ధగా వాచ్ చేయండి. సో ఇప్పుడు క్లాత్ అనేది ఎప్పుడైనా సరే ఇది మన వైపు పెట్టుకోవాలి. ఇది క్లోజ్ సైడ్ అనమాట. ఇది క్లోజ్ ఉంది. ఇది ఇక్కడ ఓపెన్ సైడ్ వస్తుంది. అంటే ఇక్కడ 2 లేయర్స్ ఓపెన్ వస్తుంది అనమాట. ఇక్కడ కూడా ఓపెన్ వస్తుంది, ఇక్కడ కూడా ఓపెన్ వస్తుంది. సో చూసారు కదా, ఇది క్లోజ్ సైడ్ అంటే 2 మడతలు కలిసే చోటు, ఇక్కడ 2 మడతలు ఓపెన్ అయ్యే చోటు అనమాట. ఇక్కడ ఓపెన్ వస్తుంది. ఇక్కడ 2 లేయర్స్ వస్తాయి. ఇక్కడ ఫస్ట్ బ్లౌజ్లో లెంత్ ఎంత తీసుకున్నాం మనం. బ్లౌజ్ లెంత్ చూడండి, బ్లౌజ్ లెంత్ వచ్చి 14 ఇంచెస్ ఉంది. 14 ఇంచెస్ ఉంటే ఇప్పుడు ఇది ఇక్కడ మనం స్టార్టింగ్ ఏం చేయాలంటే ఫస్ట్ బ్లౌజ్కి మీకు స్టార్టింగ్లో ఫస్ట్ బ్లౌజ్ కొలత ప్రకారంగా మీకు కటింగ్ చేసేటప్పుడు ఏం చేశాను, మీకు ఫస్ట్ కింద ఒక 1/2 ఇంచ్ అయితే లైన్ అయితే ఇలా డ్రా చేశాను. చూశారు కదా, ఇది అంటే ఏంటిదంటే ఇది మార్జిన్ లైన్ అనమాట. ఇది ఒరిజినల్ లైన్, ఇది కిందది మార్జిన్ అంటే స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇక్కడ నుంచి ఇప్పుడు మనం 14 ఇంచెస్కి ఒక మెజర్మెంట్ చేద్దాం. 14 ఇంచెస్ ఇక్కడ ఉంది. 14 ఇంచెస్ చూడండి, 14 ఇంచెస్ నేను ఇక్కడ ఫింగర్తో ఈ 14 అనేది ఎక్కడ మనం సెకండ్ లైన్ గీసాం కదా పైన, ఆ పైన లైన్ నుంచి ఈ విధంగా టేప్ తీసుకొని ఇక్కడ ఒక టిక్ తీసుకోండి. అలాగే కొంచెం దూరంలో కూడా సేమ్ 14 ఇంచెస్కి ఈ విధంగా ఇంకొక టిక్ అయితే తీసుకోండి. ఈ 2 టిక్కులు ఎందుకో మీకు తెలుసు. ఎందుకు అంటే ఇలాగ స్ట్రైట్గా లైన్ రావడం కోసం ఆ 2 టిక్కులు అనేది మనం తీసుకుంటాం. సో ఈ 2 టిక్కుల్ని ఈ విధంగా డ్రా చేసేసుకోవాలి. చూసారు కదా, అంటే మనకి లెంత్ వచ్చేసింది. ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి లెంత్ అనమాట. ఇది 14 ఇంచెస్ లెంత్. ఇది ఒరిజినల్ మెజర్మెంట్స్ చెప్తాను నేను. ఇక్కడ నుంచి ఇక్కడికి లెంత్ అనమాట. ఇది లెంత్, ఇక్కడ నుంచి ఇదంతా లెంత్. ఓకే, నెక్స్ట్ షోల్డర్ ఎంత వచ్చింది. ఇందాక బాడీ మెజర్మెంట్ షోల్డర్ తీసుకున్నాం కదా, ఎంత వచ్చింది, 15 ఇంచెస్ వచ్చింది. 15 ఇంచెస్ అంటే కరెక్ట్గా మీరు బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నారు కదా, 15 ఇంచెస్ అంటే అయితే ఈ యొక్క బోట్ నెక్ బ్లౌజులు ఏంటంటే మీ బాడీ మెజర్మెంట్ మీద మీరు ఎంత తీసుకున్నారో 15 ఇంచెస్ కదా. ఈ యొక్క హై నెక్లు, ఈ బోట్ నెక్లు వచ్చేసరికి ఏంటంటే నెక్ ఎప్పుడు కూడా పైకే ఉంటుంది. అంటే కంప్లీట్గా మీ బాడీ మెజర్మెంట్ మీద ఎంత అయితే మీరు తీసుకుంటారో 15 ఇంచెస్ అంటే 15 ఇంచెస్ సేమ్ ఎంత మెజర్మెంట్ అయితే మీరు తీసుకుంటారో అంతే మెజర్మెంట్ అనేది మనం షోల్డర్కి ఇస్తాం. అంటే డీప్ నెక్లకి షోల్డర్ తక్కువ వస్తుంది కదా, అది ఎందుకు ఏంటిది అనేది అదే సెకండ్ టాపిక్. అది నేను తర్వాత మీకు చెప్తాను. నేను బాడీ మెజర్మెంట్ ప్రకారంగా అయితే చెప్తాను. నేను ఫస్ట్ ఏంటంటే మీకున్నటువంటి డీప్ నెక్తో మీ బాడీ మీద మీరు తీసుకున్న షోల్డర్ ప్రకారంగా బోట్ నెక్ అనేది ఏ విధంగా అనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను. సో ఇప్పుడు 15 ఇంచెస్ షోల్డర్ వచ్చింది. ఈ 15 ఇంచెస్లో సగం ఎంత, ఈ విధంగా తీసుకోండి. 15 ఇంచెస్లో సగం ఎంత, 15 ఉంది కదా. ఇది ఈ 15ని ఈ 1 నుంచి 15 దాకా చూసుకొని దీన్ని ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసుకోండి. టైప్లో డబుల్ ఫోల్డ్ చేసుకుంటే ఎంత వచ్చింది,
7.5 వచ్చింది. సో ఇప్పుడు మనకి 15 ఇంచెస్లో సగం ఎంత? 7.5. మీ బాడీ మీద ఎంతైతే మెజర్మెంట్ తీసుకుంటారో అంతే మెజర్మెంట్ అయితే పెట్టాలి ఇక్కడ షోల్డర్ దగ్గర. అంటే ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ అనేది ఇక్కడ యాడ్ చేయాలి. అయితే మనం ఇక్కడ డబుల్ ఫోల్డ్ లేయర్స్ అనేది క్లాతులు 2 ఉన్నాయి కాబట్టి అంటే ఒక సైడ్ మనం హాఫ్ మెజర్మెంట్ తీసుకోవాలి. అంటే ఇది 2 లేయర్స్ క్లాత్ కదా, ఇక్కడ ఓపెన్ 2 లేయర్స్ ఉంది కాబట్టి ఇట్లా ఓపెన్ చేస్తే ఇప్పుడు డబుల్ ఫోల్డ్ చేసినప్పుడు సగమే ఉంటుంది. ఇట్లా ఓపెన్ చేస్తే ఫుల్ వస్తుంది అనమాట, ఇక్కడ నుంచి ఇక్కడికి ఫుల్ వస్తుంది. సో ఇది సింగిల్ మెజర్మెంట్ మీద మనం డబుల్ ఫోల్డ్ చేసాం కాబట్టి అంటే 15ని 2 భాగాలు చేసాం. ఈ 2 భాగాల్లో ఒకటో భాగం ఎంత? 7.5. 15 ఇంచెస్ని 2 భాగాలు చేసుకుంటే ఒకటో భాగం వచ్చి 7.5 అంటే 7.5కి ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకోండి. చూడండి నేను కరెక్ట్గా ఎక్కడ పెడుతున్నాను టేపు, ఇక్కడ ఎగ్జాక్ట్గా లైన్ మీదనే, అంటే క్లాత్ కార్నర్లో రావాలన్నమాట. ఇది మన వైపు క్లోజ్డ్ క్లాత్. ఇది ఇక్కడ నుంచి 7.5కి కరెక్ట్గా మెజర్మెంట్ చేసుకోండి. ఇక్కడ 7.5కి ఇట్లా పెట్టి ఇక్కడ మెజర్మెంట్ తీసుకోండి. 7.5కి మెజర్మెంట్ చేశాను ఎగ్జాక్ట్గా. సో ఇది 7.5కి ఇక్కడికి వచ్చింది మార్కింగ్. 7.5కి వచ్చింది కదా. ఇప్పుడు మనకి ఏంటి కావాలి? చెస్ట్ ప్లస్ ఆర్మ్ డౌన్ కావాలి. చెస్ట్ ఆర్మ్ డౌన్ ఇందాక మనం ఏం చేసాం అక్కడ? ఓన్లీ చెస్ట్ పార్ట్ మెజర్మెంట్స్, ఆర్మ్ హోల్ మెజర్మెంట్స్, టాప్ బ్లౌజ్ లెంత్ మెజర్మెంట్ అండ్ నడు మెజర్మెంట్ తీసుకున్నాం. అయితే మనం ఈ చెస్ట్ మనం నార్మల్గా రెగ్యులర్గా ఏం చేస్తాము? ఈ డీప్ నెక్ బ్లౌజులకి అయితే ఏం చేస్తాం? బ్యాక్ పార్ట్కి నేను ఇట్లా మార్కింగ్ చేసి చూపించాను మీకు. అంటే ఎంత వచ్చింది ఆర్మ్ డౌన్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి ఆర్మ్ డౌన్ కనిపిస్తుంది. ఎగ్జాక్ట్గా మనకు వచ్చేస్తుంది ఆర్మ్ డౌన్. సో ఈ హై నెక్లకు వచ్చేసరికి ఆర్మ్ డౌన్ అనేది మనమే క్రియేట్ చేయాలి. అది ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేది ఏంటంటే చాలా సింపుల్, ఈజీ. ఇప్పుడు మీకు షోల్డర్ ఎంత వచ్చింది? ఇక్కడ 7.5 వచ్చింది. ఓకేనా? ఈ 7.5 ఇక్కడ వచ్చింది కదా. మళ్ళీ ఆర్మ్ డౌన్ అనేది సేమ్ ఇక్కడ నుంచి షోల్డర్ పై నుంచి ఇక్కడ కిందికి 7.5కి మార్కింగ్ అయితే చేసుకోవాలి. మీకు అర్థమైంది కదా? అంటే ఫుల్ షోల్డర్లో సగం ఎంత వచ్చింది? 7.5. షోల్డర్ 7.5 వస్తే ఆర్మ్ డౌన్ కూడా 7.5 తీసుకోవాలి. ఈ హై నెక్లకైనా, కాలర్ నెక్లకైనా, బోట్ నెక్లకైనా ఓన్లీ హై నెక్స్కి మాత్రమే ఈ విధంగా షోల్డర్ ఎంత వస్తే ఆర్మ్ డౌన్ కూడా అంతే వస్తుంది. గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ 7.5 వచ్చింది, 7.5 వచ్చింది. ఇది ఈ ఆర్మ్ డౌన్ కూడా 7.5 తీసుకోవాలి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 7.5 ఇచ్చాం కదా. మళ్ళీ సెకండ్ లైన్ కూడా 7.5కి మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక స్ట్రైట్ లైన్ అయితే తీసుకోండి. ఆర్మ్ డౌన్ దగ్గర నుంచి ఆర్మ్ డౌన్ తీసేసుకున్నాం. వచ్చేసిందా? ఆర్మ్ డౌన్ వచ్చింది. చూడండి షోల్డర్ ఎంత వచ్చిందో ఆర్మ్ డౌన్ కూడా అంతనే రావాలి. గుర్తుపెట్టుకోండి. ఏదైనా బుక్ ఉంటే బుక్లో నోట్ చేసుకోండి. సేమ్ ఈ డ్రాయింగ్ అనేది నోట్ చేసుకోండి. సో ఇప్పుడు మనకి షోల్డర్ ఎంత వచ్చిందో, ఆర్మ్ డౌన్ కూడా అంత వచ్చింది కదా. ఇప్పుడు మనకి ఆర్మ్ హోల్ కావాలి. ఆర్మ్ హోల్ కావాలంటే ఫస్ట్ మనకి చెస్ట్ కావాలి. చెస్ట్ ఎంత వచ్చింది? మనం ఇంతకుముందు మెజర్మెంట్ తీసుకున్నాం, 20.5 వచ్చింది. ఈ 20.5లో సగం ఎంత? 10.5. 10.5లో సగం 20.5 ఇక్కడ ఉంది కదా. ఈ 20.5ని ఈ విధంగా 2 భాగాలు చేసుకోండి. 20.5ని 2 భాగాలు చేసుకుంటే ఇక్కడ ఎంత వచ్చింది? 10.5. 10.5 మెజర్మెంట్ని కరెక్ట్గా తీసుకొని ఈ విధంగా అయితే మార్కింగ్ చేయాలి. మార్కింగ్ అయితే చేసుకోండి. చేసుకున్నారు కదా. ఇప్పుడు మనకి షోల్డర్ బ్లౌజ్ లెంత్ వచ్చింది, షోల్డర్ వచ్చింది, ఆర్మ్ డౌన్ వచ్చింది, చెస్ట్ కూడా వచ్చింది. ఇప్పుడు మనం ఆర్మ్ హోల్ డ్రా చేయాలి. ఆర్మ్ హోల్ డ్రా చేయాలంటే ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే మీకు షోల్డర్ 7.5 వచ్చిందో ఆర్మ్ డౌన్ కూడా 7.5 వస్తుంది. ఇప్పుడు మనకి ఆర్మ్ హోల్ రౌండ్ కావాలి కదా. ఈ ఆర్మ్ హోల్ రౌండ్ వచ్చేటప్పుడు దీనికి ఏంటంటే చాలా ఈజీ. ఎప్పుడు కూడా మనం డీప్ నెక్కులకి ఒక విధంగా ఈ స్ట్రైట్ లైన్ తీస్తాము, అలాగే బోట్ నెక్లకి, హై నెక్లకి, కాలర్ నెక్లకి ఇంకొక విధంగా తీస్తాం. అది ఎలా అంటే ఎప్పుడైతే షోల్డర్ 7.5 వచ్చిందో ఈ యొక్క ఆర్మ్ రౌండ్ దగ్గర ఆర్మ్ లైన్ వచ్చేసరికి ఎంత రావాలి? 7.5లో హాఫ్ మైనస్ చేసుకొని 7 ఇంచెస్ రావాలి. అంటే పైన 7.5 వస్తే కింద 7 ఇంచెస్ రావాలి. చూడండి, కింద 7 ఇంచెస్. ఈ 7 ఇంచెస్కి ఇక్కడ టిక్ చేసుకోండి.
అంటే కొంచెం ఇది షోల్డర్ అనేది పెద్దగా వస్తుంది. కిందకు వచ్చేసరికల్లా ఆర్మ్ డౌన్ వచ్చేసరికి చూసారు కదా, ఇక్కడ ఆర్మ్ రౌండ్ వస్తుంది, ఇక్కడ ఆర్మ్ హోల్ అనేది రౌండ్ వస్తుంది. ఇప్పుడు చూడండి, ఈ విధంగా లోపలికి వచ్చింది. లోపలికి మనం డీప్ నెక్కులకి ఏం చేస్తాం, కొంచెం బయటికి కొద్దిగా ఒక హాఫ్ ఇంచ్ బయటికి పెడతాం. ఈ హై నెక్కులకి బోట్ నెక్కులకి ఏంటంటే కొంచెం లోపలికి తీస్తాం. ఈ విధంగా లైన్ అనేది, ఈ విధంగా లైన్ తీసేసి ఈ విధంగా స్ట్రైట్గా మార్కింగ్ చేసుకోండి. ఈ విధంగా రావాలి డ్రాయింగ్. అంటే షోల్డర్ 7.5 వచ్చింది, ఆర్మ్ డౌన్ కూడా 7.5 వచ్చింది. సో ఆర్మ్ రౌండ్ దగ్గరకు వచ్చేసరికి ఈ స్ట్రైట్ లైన్ ఉంది కదా, ఈ లైన్ అనేది మనం ఇక్కడి నుంచి ఇక్కడికి 7 ఇంచెస్ తీసుకుంటాం. 7 ఇంచెస్, ఇక్కడ 7.5. సో 7 అంటే పైన ఎంత వస్తే కింద మాత్రం ఒక హాఫ్ ఇంచ్ అనేది మైనస్ చేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇది కంపల్సరా కాదా, ఇట్లనే చేయాలంటే ఇది 100% ఇట్లనే చేయాలి కంపల్సరీగా. షోల్డర్ ఎంత వస్తే అంత మైనస్ చేసుకొని కింద ఇక్కడ నుంచి ఇక్కడ అంత పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి ఆర్మ్ రౌండ్ వస్తుంది, ఆర్మ్ రౌండ్ రావాలి. ఆర్మ్ రౌండ్ వచ్చేసరికి ఫస్ట్ ఏం చేయాలి, ఈ షోల్డర్ దగ్గర ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ చూడండి, ఇది హాఫ్ ఇంచ్ అనమాట. చూసుకోండి, ఒక హాఫ్ ఇంచ్కి ఇక్కడ ఒక టిక్ చేసుకోండి. టిక్ చేసుకున్నారు కదా, ఈ హాఫ్ ఇంచ్కి ఇక్కడ ఒక టిక్ చేయండి. అయితే ఈ బోట్ నెక్ వచ్చేసరికి ఇక్కడ సింగిల్ షోల్డర్ ఉంటుంది. సింగిల్ షోల్డర్ ఏంటంటే దీన్ని సింగిల్ షోల్డర్ అంటారు. అంటే ఒక సైడ్ ఉన్నదాన్ని సింగిల్ షోల్డర్ అంటారు. ఇట్లా ఉంటే డబుల్ షోల్డర్ అంటారు అనమాట. ఇట్లా దీన్ని డబుల్ షోల్డర్, ఒకటి తీసేస్తే ఇది సింగిల్ షోల్డర్ అనమాట. ఇప్పుడు ఈ సింగిల్ షోల్డర్ అనేది కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. మీ దగ్గర బుక్స్ ఉంటే కూడా, ఒకవేళ బుక్ పేపర్ ఉంటే కనుక నోట్ చేసుకోండి. ఈ సింగిల్ షోల్డర్ వచ్చి 1.7 అంటే పావు తక్కువ 2 రావాలి. అంటే ఇక్కడ నుంచి పావు తక్కువ 2 అంటే 2 ఇంచ్ పెట్టకూడదు, పావు తక్కువ 2 అంటే కరెక్ట్గా 1.75 పెట్టాలన్నమాట. ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి మెజర్మెంట్ చేయాలి. పావు తక్కువ ఇక్కడ చూడండి, పావు తక్కువ 2కి ఇక్కడ మార్కింగ్ చేసింది. ఓకే, పావు తక్కువ 2కి మార్క్ చేశాను కదా. మార్క్ చేసిన తర్వాత ఇక్కడ హాఫ్ ఇంచ్ ఉంది కదా, ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్కి ఈ విధంగా ఒక లైన్ అయితే డ్రా చేయండి. చూసారు కదా, హాఫ్ ఇంచ్ డౌన్ అయింది షోల్డర్, సింగిల్ షోల్డర్. ఈ సింగిల్ షోల్డర్ వచ్చి 1.75 రావాలి. గుర్తుపెట్టుకోండి, 1.75 అనేది కంపల్సరీగా రావాలి. గుర్తుపెట్టుకోండి, ఎవ్వరు కూడా డౌట్ పడవద్దు. ఎప్పుడైతే బోట్ నెక్కులకి చిన్న షోల్డర్ ఉంటే ఆ నెక్ అనేది నీట్గా కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు మనకి షోల్డర్ కూడా వచ్చేసింది అన్ని. ఇంకా ఇప్పుడు మనకి ఆర్మ్ రౌండ్ ఎంత వచ్చింది, 9 ఇంచెస్ తీసుకున్నాం మనం. ఆర్మ్ హోల్ ఎంత తీసుకున్నాము చూడండి, ఏహెచ్ అంటే 9 ఇంచెస్. 9 ఇంచెస్ అది ఏ విధంగా డ్రా చేయాలంటే చూడండి, టేప్ ఇక్కడ తీసుకొని షోల్డర్ దగ్గర నుంచి తీసుకొని మనకు 9 ఇంచెస్ అనేది ఇక్కడ దాకా రావాలి. చూడండి, 9 ఇంచెస్ చూసారు కదా, 9 ఇంచెస్ వచ్చింది. ఈ 9 ఇంచెస్ ఎక్కడ వచ్చింది, ఈ కార్నర్లో ఒక చిన్న టిక్ తీసుకోండి. టిక్ తీసుకున్నారు కదా, ఇక్కడ ఈ టిక్ వచ్చింది కదా, ఈ టిక్ ప్రకారంగా ఈ విధంగా డ్రా చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా డ్రా చేసుకొని మళ్ళీ ఒకసారి మెజర్మెంట్ చేసుకోండి, ఎంత వచ్చిందో చూసుకోండి. చూసారు కదా, 9 ఇంచెస్ వచ్చింది ఎగ్జాక్ట్గా. కనిపిస్తుందా మీకు, 9 ఇంచెస్ అయితే వచ్చింది ఎగ్జాక్ట్గా. ఇప్పుడు మనకి ప్రాపర్గా 9 ఇంచెస్ అనేది ఇలా డ్రా చేసేసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 9 ఇంచెస్ అనేది, ఈ ఆర్మ్ హోల్ వచ్చేసరికి 9 ఇంచెస్ ఉంది. సో మనం ఇక్కడ నుంచి ఇక్కడికి అంటే 9 ఇంచెస్ అంటే 9 ఇంచెసే రావాలి. ఒక పాయింట్ అటు ఇటు వచ్చినా అంటే 1.2 పాయింట్ ప్రాబ్లం ఉండదు, కానీ హాఫ్ ఇంచ్ అంత ఎక్కువ రాకూడదు, కొంచెం చూసుకోండి. సో ఇక్కడ నుంచి కొలిస్తే ఇక్కడ దాకా రావాలి. చూసాను, నేను ఇక్కడ నుంచి మెజర్మెంట్ చేశాను, ఇక్కడ నుంచి చేశాను మెజర్మెంట్, పైనుంచి చేయలేదు. గుర్తుపెట్టుకోండి, ఎక్కడైతే షోల్డర్ అనేది డౌన్ తీసుకున్నానో ఇక్కడ నుంచి ఇదంతా తీసుకున్నాను అనమాట. సో మనకి ఇది వచ్చేసింది. ఇప్పుడు వేస్ట్ నడుం సైజ్ ఎంత వచ్చింది, 35.5 వచ్చింది. 35.5 అంటే అది బ్లౌజ్ని ఫుల్గా కొలిచాం మనం, 4 భాగాలు కొలిచాం. అంటే ఫుల్ షోల్డర్ ఈ చివరి నుంచి ఆ చివరి దాకా కొలిసాం కాబట్టి 35ని 4 భాగాలు చేసుకోవాలి. చూడండి, 35 కదా, ఇది 35.5ని 4 భాగాలు చేయాలన్నమాట. అంటే ఇది డబుల్ ఫోల్డ్ చేసాము, 35 డబుల్ ఫోల్డ్ చేసాం కదా. డబుల్ ఫోల్డ్ చేస్తే ఎంత వచ్చింది, 18 వచ్చింది.
మళ్ళీ ఈ పావుదొక్క 18, మళ్ళీ ఇంకొక అంటే 4 భాగాలు అంటే ఈ విధంగా 4 భాగాలు చేసుకోవాలి. ఇప్పుడు ఎంత వచ్చింది? పావుదక్కువ 9 వచ్చింది. అంటే 1వ భాగం, అంటే 4 భాగాలు చేసి 1వ భాగం ఎంత? పావుదక్కువ 9. అంటే మీరు లెక్క పెట్టుకోండి, 4 8 32, 32 33 34, 8:30 అంటే 34, ఇంకో పావు ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే 35, అంటే పావుదక్కువ 9 35, ఒక పాయింట్ ఎక్స్ట్రా పెట్టుకుంటే 35:30. అంటే మనకు కావాల్సినంత 35.5. చూడండి వేస్ట్ 35.5, ఒక పాయింట్ ఎక్స్ట్రా పెట్టుకుంటే 35.5. తర్వాత సేమ్ ఇంకా డాట్స్ కోసం అని చెప్పి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా డాట్స్ కోసం. సో 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసాం కాబట్టి ఈ చెస్ట్ దగ్గర నుంచి ఈ డాట్ దగ్గరికి ఈ విధంగా ఇది ఒరిజినల్. తర్వాత మార్జిన్ చూసారు కదా, ఇది ఇలా స్ట్రైట్గా ఇలా వస్తుంది. ఇప్పుడు ఏంటిది? షోల్డర్ అనేది ఏంటంటే ఎక్కడైతే మనకి వేస్ట్ సైజ్ వచ్చిందో అక్కడి నుంచి ఒక 3.5 చూసుకోండి. వేస్ట్ దగ్గర నుంచి 3.5 దగ్గర టిక్ చేసుకొని మళ్ళీ ఒక 4 ఇంచెస్ డాట్ తీసుకోండి. 4 ఇంచెస్ డాట్. డీప్ నెక్ కాదు కాబట్టి, ఇది హై నెక్ కాబట్టి కొంచెం పైకి తీసుకోండి డాట్. చూసారు కదా, డాట్ ఇక్కడ ఏంటంటే ఒక 1/2 ఇంచ్, ఇది ఒక ఇటు చూసారు కదా. ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి 4 ఇంచెస్ తీసుకున్నాను, ఇక్కడ నుంచి 3.5 తీసుకున్నాను. చూసుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడికి 3.5 తీసుకున్నాను. సో ఈ విధంగా బ్యాక్ పార్ట్ని అయితే డ్రాయింగ్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి నెక్ కావాలి. మెయిన్ ఏంటిది? బోట్ నెక్ కదా. బోట్ నెక్ మెయిన్ మీరు ఏం చేస్తారంటే షోల్డర్ దగ్గర నుంచి ఒక 3 ఇంచెస్ షోల్డర్, ఏది ఇక్కడ నుంచి మనం ఎక్కడైతే లైన్ తీసుకున్నాం అక్కడికి 3 ఇంచెస్ మార్కింగ్ చేసుకోండి. ఇందులో ఎటువంటి చేంజెస్ లేదు, గుర్తుపెట్టుకోండి. 40 సైజ్ ఇది 40 సైజ్ కాబట్టి 3 ఇంచెస్ పెట్టాను నేను. ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి 3 ఇంచెస్ అనమాట. ఇది టోటల్ సైజ్ వచ్చి 40 ఇంచెస్, 40 సైజ్ అనమాట. ఇది 40 సైజ్ అంటే చెస్ట్. ఎప్పుడైనా సరే సైజెస్ అనేది చెస్ట్ లైన్ నుంచి, చెస్ట్ కొలతలతోనే పలానా సైజు 32 సైజ్ కానీ, 36 సైజ్ కానీ, 34, 40 ఏ సైజెస్ అని ఇట్లా ఎందుకంటారంటే 40 సైజ్ అంటే ఏంటి అని అంటే చెస్ట్ మెజర్మెంట్ ఎంత వస్తే ఆ సైజ్ అనేది మెయిన్గా చూపిస్తారు. వేస్ట్ సైజ్ అనేది చూపిరు అనమాట, చెస్ట్ సైజ్ అని చూపిస్తారు. సో ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి ఫస్ట్ షోల్డర్ దగ్గర నుంచి 3 ఇంచెస్ తీసుకున్నాం. 3 ఇంచెస్ తీసుకొని డ్రా చేసేసాం, ఒక లైన్ కొట్టాం ఇక్కడ. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక బాక్స్ ఇలా ఈ విధంగా, అంటే ఒక బాక్స్ లాగా మనం డ్రా చేసుకోండి. ఈ విధంగా డ్రా చేసుకున్నాం కదా. బోట్ ఎలా ఉంటుంది? బోటు పడవలాగా ఉంటుంది, అవునా? పడవలాగా ఉంటుంది. ఇక్కడ నుంచి ఇలా రావాలి. చూసారు కదా, ఇక్కడ నుంచి చూడండి ఒక 2.5కి 2.5 ఇది 2.5కి ఇలా స్ట్రైట్గా వచ్చి ఇలాగ వచ్చి ఇక్కడ నుంచి ఇలాగా పైకి తీసుకెళ్ళాలి. ఓకే, ఇది బోట్ నెక్. ఈ విధంగా అయితే బోట్ నెక్ అయితే చేసుకోవాల్సి వస్తుంది. చూసారు కదా, షోల్డర్ చిన్నగా, బోట్ నెక్ వచ్చేసింది, ఆర్మ్ హోల్ ఈ విధంగా. ఇది ఏంటంటే మొత్తం టోటల్గా ఒరిజినల్ మెజర్మెంట్స్. ఇవన్నీ ఒరిజినల్ మెజర్మెంట్స్ అంటే ఇప్పుడు మనకు దీనికి మొత్తం మార్జిన్స్ యాడ్ చేసుకోవాలి. అందరూ ఏంటంటే మర్చిపోతారు, మళ్ళీ నెక్ దగ్గర కూడా చూడండి 1/2 ఇంచ్ మార్జిన్ పెట్టుకోవాలి నెక్ దగ్గర. ఏం చేస్తాను, ఇవన్నీ మార్జిన్స్ గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఇక్కడ మార్జిన్ షోల్డర్ దగ్గర కూడా మార్జిన్, షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ మార్జిన్ పెట్టుకోవాలి. అలాగే ఆర్మ్ హోల్ కూడా 1/2 ఇంచ్ మార్జిన్ పెట్టుకోవాలి. ఇది కూడా ఆల్రెడీ మార్జిన్ ఉంది ఇక్కడ, కింద కూడా మార్జిన్, నడుం దగ్గర కూడా 1/2 ఇంచ్ మార్జిన్ పెట్టుకోవాలి. ఇది అంటే పైన షోల్డర్ దగ్గర, నెక్ దగ్గర ఇదంతా కటింగ్ చేసేది అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి.
ఈ కటింగ్ చేసేది కాబట్టి మార్కింగ్ అనేది ఇది కూడా ఇక్కడ కూడా కటింగ్, ఇది కూడా ఇదంతా కటింగ్ చేసుకునేది గుర్తుపెట్టుకోండి. ఇది కూడా కటింగ్ చేసుకునేది, ఇదంతా కటింగ్ చేసుకునేది. నేను ఏదైతే సిజర్ మార్కింగ్ చేసిన ఇదంతా కటింగ్ చేసుకునేది ఇది. చూడండి, ఇదంతా కటింగ్ అనమాట. సిజర్ మార్కింగ్ చేసేది ప్రతి ఒక్కటి కట్ చేసుకునేది అనమాట. సో ఇది 40 సైజు బ్లౌజ్, బోట్ నెక్ బ్లౌజ్ అనమాట, గుర్తుపెట్టుకోండి. సో చూసారు కదా మార్కింగ్ మొత్తం మీకు అర్థమైంది కదా. మార్కింగ్ అనేది మీ అందరికి అర్థమయ్యేటట్టుగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ప్రతి బోట్ నెక్ బ్లౌజ్కి ఈ విధంగా అయితే మనం ఏ బ్లౌజ్కి అయితే మెజర్మెంట్ చేస్తున్నామో అంతే మెజర్మెంట్ అనేది ఇది 40 సైజ్ బ్లౌజ్ మెజర్మెంట్ కాబట్టి షోల్డర్ అనేది ఎంత వస్తే అంత హామోలు. ఒకవేళ 36 సైజ్ బ్లౌజ్ వచ్చింది, 36 బ్లౌజ్కి షోల్డర్ 14 ఇంచెస్ వచ్చింది అనుకోండి. సో 14 ఇంచెస్లో సగం ఎంత 7, అంటే ఇక్కడ నుంచి 7 పెట్టాలి, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి 7 పెట్టుకోవాలి, మళ్ళీ ఇక్కడ నుంచి 7 ఇంచెస్ వస్తే ఇక్కడ 6.5 రావాలి. ఇది అనమాట. అంటే ఏ సైజుకి ఎంత షోల్డర్ అనే దాన్ని బట్టి కంప్లీట్గా టోటల్గా చేంజ్ అయిపోతుంది. అంటే ఈ బ్లౌజ్లో మెజర్మెంట్స్ అనేది కంప్లీట్గా చేంజ్ చేసింది ఒకటండి, అదేంటంటే షోల్డర్. ఈ షోల్డర్ వల్ల కంప్లీట్గా టోటల్గా బ్లౌజ్ మొత్తం చేంజ్ అయింది. సో ఈ విధంగా బోట్ నెక్ అనేది మార్కింగ్ అయితే ఇదన్నమాట. మీ అందరికి అర్థమైంది కదా. మీ బ్లౌజ్లో ఉన్నటువంటి మెజర్మెంట్స్ అన్నిటినీ కంప్లీట్గా మెజర్మెంట్ చేసుకొని ఒక పేపర్ మీద ఈ విధంగా నోట్ చేసుకొని ఈ యొక్క మెజర్మెంట్స్తో షోల్డర్ దగ్గర నుంచి ఏ విధంగా అయితే మెజర్మెంట్స్ అనేది చేంజ్ అయ్యి ఏ విధంగా వచ్చినాయి అనేది మీకు ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ఈ సైజుకి ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. అలా కాకుండా ఇప్పుడు ఈ నెక్ వచ్చింది కదా, మిగతా అంటే 36 సైజుకి అయినా సరే 3 ఇంచెస్ వస్తుంది. సో చూసారు కదా, ఈ నెక్ విడ్త్ అనేది, ఈ నెక్ విడ్త్ 3 ఇంచెస్ తీసుకున్నాం మనం. అంటే 40 సైజ్ ఇది బ్లౌజ్, 40 సైజ్ అంటే ఏ సైజుకి ఈ విడ్త్ ఎంతెంత తీసుకోవాలి అంటే ఏ సైజుకి ఈ నెక్ విడ్త్ ఎంత తీసుకోవాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు 35 సైజు నుంచి 42 సైజు వరకు 3 ఇంచెస్ అనేది నెక్ విడ్త్ తీసుకోవాలి. ఓకే, అలాగే 43 సైజు నుంచి 48 వరకు 3.5 తీసుకోవాలి. ఇంకా 49 అండ్ అబోవ్ 50 నుంచి 4 ఇంచెస్ అలా తీసుకోవాలి. అంటే ఏంటంటే సైజు పెరిగే కొద్దీ షోల్డర్ బ్రాడ్ అవుతుంది, నెక్ దిగాల్సి వస్తుంది కాబట్టి ఈ సైజు గుర్తుపెట్టుకోండి. సో చూసారు కదండి బ్యాక్ పార్ట్ అనేది ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నామో. సో బ్యాక్ పార్ట్ని ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. మీరు క్లాత్తో కట్ చేసుకున్నారో పేపర్ కట్ చేసుకున్నారో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా బ్యాక్ పార్ట్ని ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని తీసేసి సేమ్ ఇదే బ్యాక్ పార్ట్తో ఫ్రంట్ పార్ట్ అనేది ఏ విధంగా కట్ చేయాలో ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలంటే ఏదైతే మనం బ్యాక్ పార్ట్ మార్కింగ్ చేసామో సేమ్ దాని నుంచి మనం ఫ్రంట్ పార్ట్ అనేది ఏ విధంగా మార్కింగ్ చేయాలో ఇప్పుడు మీరు చూడండి. సో చూడండి, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అంటే ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఇక్కడ సైడ్ అయితే ఓపెన్ పెట్టేసేయండి. ఇక్కడ క్లాత్కి ఇక్కడ ఓపెన్ సైడ్ పెట్టేసేయండి. ఇప్పుడు సేమ్ ఇదే బ్యాక్ పార్ట్ని ఈ విధంగా పరిచి, అంటే ఇది క్లాత్ అనుకోండి, ఇదే క్లాత్ని ఇట్లా, ఇది కింద రిమైనింగ్ లైనింగ్ క్లాత్ అనుకోండి, వైట్ బోర్డ్ని రిమైనింగ్ లైనింగ్ క్లాత్ అనుకోండి. ఇప్పుడు ఈ యొక్క బ్యాక్ పార్ట్ని యాజ్ టీజ్గా ఈ విధంగా ఇలాగ ప్లేస్ చేసేసేయండి. ఈ విధంగా చేసిన తర్వాత సేమ్ బ్యాక్ పార్ట్ ప్రకారంగా యాజ్ టీజ్గా షోల్డర్ దగ్గర, ఆర్మ్ హోల్ దగ్గర సేమ్గా మార్కింగ్ అయితే చేసేయండి. ఇక్కడ చెస్ట్ పార్ట్ దగ్గర ఇక్కడ ఒక లైన్ గీయండి. సేమ్ ఇక్కడ కూడా యాజ్ ఇట్ ఈజ్గా గీయండి. తర్వాత ఇక్కడ ఒక టిక్, షోల్డర్ దగ్గర ఒక టిక్ చేసుకోండి మన గుర్తు కోసం. ఓకే, చూసారు కదా నెక్ నేను కట్ చేసేసాను. ఇక్కడ ఫ్రంట్ దగ్గర బ్యాక్ పార్ట్లో నెక్ అయితే కట్ చేసేసాను కదా. అలాగా
ఇక్కడ నుంచి కొంచెం ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్ గ్యాప్లో క్రాస్గా ఒక లైన్ అయితే ఇట్లా డ్రా చేసుకోండి. సో చేశారు కదా. చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ కంటే కూడా ఫ్రంట్ పార్ట్ అనేది మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా డ్రా చేసుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్. ఈ 1 ఇంచ్ అనేది ఎందుకనంటే షేప్ బ్లౌజులకి కింద బాక్స్ పీస్ వస్తుంది, అంటే షేప్ బెల్ట్ వస్తుంది. ఈ షేప్ బెల్ట్ అంటే ఏంటంటే ఫ్రంట్ పార్ట్ గట్టిగా పట్టి ఉంచుతుంది అనమాట, సపోర్ట్ చేస్తుంది. సో ప్రిన్సెస్ కట్లో షేప్ బెల్ట్ ఉండదు కాబట్టి బ్యాక్ పార్ట్ కంటే కూడా ఒక 1 ఇంచ్ అనేది ఈ ఎక్స్ట్రా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. సో కింద అయితే ఎక్స్ట్రా మార్కింగ్ చేసేసాము. ఇప్పుడు చూడండి నెక్, ఇది నెక్. ఇంకా సేమ్ బ్యాక్ పార్ట్ అనేది ఏ విధంగా వచ్చిందో బ్యాక్ పార్ట్ ప్రకారం యాజ్ టీజ్గా మార్కింగ్ అయితే చేసుకోవాలి. సో మనం బ్యాక్ పార్ట్లో ఇక్కడ ఏం చేసాము, ఇది 3 ఇంచెస్ అయితే నెక్ డౌన్, నెక్ అనేది 3 ఇంచెస్ పెట్టాం షోల్డర్ దగ్గర నుంచి బ్యాక్ పార్ట్లో. సో ఫ్రంట్ పార్ట్కి ఏం చేశారంటే ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఒక 1/2 ఇంచ్ అయితే వేరియేషన్ అయితే ఉంటుంది. ఒక 1/2 ఇంచ్ వేరియేషన్ ఎట్లాగంటే ఇప్పుడు బ్యాక్ పార్ట్ వచ్చి 3 ఇంచెస్ వచ్చింది కదా, ఫ్రంట్ పార్ట్ 3.5 రావాలి. చూసుకోండి, ఫ్రంట్ పార్ట్ వచ్చి 3.5 రావాలి. ఎఫ్ అంటే ఫ్రంట్ 3.5 రావాలి. ఈ 3.5 అనేది ఏ విధంగా మార్కింగ్ చేయాలో ఇప్పుడు మీరు చూడండి. సో ఈ విధంగా అయితే మనం మార్కింగ్ అయితే చేసేసుకోవాలి కదా. ఇక్కడ అంటే ఇది ఇక్కడ దాకా వచ్చింది నెక్, అంటే బ్యాక్ పార్ట్ ప్రకారంగానే మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాం కాబట్టి ఈ బ్యాక్ పార్ట్ ప్రకారంగా ఫ్రంట్ అయితే ఈ విధంగా మార్కింగ్ చేసాం. సో ఇక్కడైతే నెక్ రావాలి. నెక్ రావాలి అనుకున్నప్పుడు ఇప్పుడు చూడండి, ఇది ఇక్కడ షోల్డర్ కదా, షోల్డర్ దగ్గర నుంచి 3.5 ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. 3.5కి మార్కింగ్ చేశారు కదా. 3.5 మార్కింగ్ దగ్గర స్ట్రైట్గా ఒక లైన్ అయితే ఈ విధంగా స్ట్రైట్గా లైను ఈ విధంగా డ్రా చేసేయండి. అంటే మనకి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఒక 1/2 ఇంచ్ అయితే వేరియేషన్ ఉంటుంది. ఆ 1/2 ఇంచ్ ఎందుకంటే కొంచెం ఫ్రంట్ పార్ట్కి కొంచెం నెక్ కిందికి వస్తుంది లైట్గా, ఒక 1/2 ఇంచ్. సో ఈ విధంగా తీసి ఇక్కడ నుంచి ఫ్రంట్కి కూడా సేమ్ ఇక్కడ ఈ విధంగా డ్రా చేసేసుకోండి. ఫ్రంట్కి కూడా సేమ్ యాస్టీజ్గా ఈ విధంగా డ్రా చేసేసుకోండి. డ్రా చేసారు కదా. డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఏంటిది మనకి ఫ్రంట్ డాట్ కావాలి. ఫ్రంట్ డాట్స్ అంటే ఎట్లాగా, ఇప్పుడు ఇది 45 ఇంచెస్ కాబట్టి ఫ్రంట్ డాట్ అనేది మనం మళ్ళీ మెజర్మెంట్ అనేది చెక్ చేసుకోవాలి. మనకి ఫ్రంట్ డాట్ అంటే షేప్ బ్లౌజ్ ప్రకారంగా బోట్ నెక్ ప్లస్ ఫ్రంట్ వచ్చి ప్రిన్సెస్ కట్ అనమాట. సో షోల్డర్ చూసారు కదా, ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి డాట్ పాయింట్ ఎగ్జాక్ట్గా చూసుకోండి. ఎంత వచ్చింది, 10.5 వచ్చింది. సో 10.5 మనకి మెయిన్ డాట్ పాయింట్ ఒక్కటే కావాలి, కింది సైజు అవసరం లేదు. ఓకే, మెయిన్ డాట్ పాయింట్ ఒకటి. ఇప్పుడు 10.5 వచ్చింది కాబట్టి చూడండి, షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ 1/2 ఇంచ్ డౌన్. ఎందుకంటే చూడండి, మనం ఇక్కడ మార్జిన్ ఉంటుంది పైన కంపల్సరీగా, ఎందుకంటే బ్యాక్ పార్ట్లో మనం ఇక్కడ అన్ని. సో చూడండి, బ్యాక్ పార్ట్లో అన్నిటికీ నెక్ దగ్గర మార్జిన్ వచ్చింది, షోల్డర్ దగ్గర మార్జిన్ వచ్చింది, అండ్ ఆర్మ్ హోల్ దగ్గర మార్జిన్ వచ్చింది, అండ్ సైడ్స్ కూడా మార్జిన్స్ వచ్చేసినాయి, కింద అడుగులు కూడా మార్జిన్ వచ్చేసింది. అంటే ఈ బ్యాక్ పార్ట్లో అన్ని మార్జిన్తో కలిపి బ్యాక్ పార్ట్ అనేది మనం కట్ చేసాం. సో ఇక్కడ ఏంటి, ఆటోమేటిక్గా ఇక్కడ మార్జిన్ అయితే ఉందన్నమాట ఇక్కడ. అంటే ఇది ఒరిజినల్, ఇక్కడ నుంచి మనం మెజర్మెంట్ చేసుకోవాలి. సో ఇక్కడ నుంచి మెజర్మెంట్ చేయాలంటే ఇప్పుడు మనకి ఎంత వచ్చింది, ఫ్రంట్ డాట్ పాయింట్ వచ్చి 10.5. సో 10.5కి చూడండి, నేను ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాను. 10.5కి మార్కింగ్ చేశాను. 10.5 దగ్గర స్ట్రైట్గా ఒక హాఫ్ లైన్ ఈ విధంగా హాఫ్ లైన్ డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ప్రిన్సెస్ కట్ ఏంటి, ఇక్కడ ఒక పార్ట్ సపరేట్ వస్తుంది, ఇక్కడ ఒక పార్ట్, అంటే ఫ్రంట్ పార్ట్లోనే 2 పార్ట్స్ అనేవి సపరేట్గా వస్తాయి. సో సపరేట్గా వచ్చేటి ఎట్లాగా అనేది మీకు డ్రాయింగ్ వేసి చూపిస్తాను. ఫ్రంట్ డాట్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ డాట్ విడ్త్, అంటే ఈ మిడిల్ డాట్ అనేది ఉక్స్ పట్టి నుంచి ఎంత విడ్త్లో వస్తుందో ఆల్రెడీ మన ప్రీవియస్ క్లాసెస్లో అయితే మీకు నేర్చుకున్నారు. సో మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం. యాజ్ టీజ్గా
ఇంకా సేమ్ అంటే ఫ్రంట్ పార్ట్ అంటే కాజా పట్టి నుంచి ఉక్స్ పట్టి నుంచి స్టిచ్కి ఈ విధంగా కొలుచుకోండి. ఎంత వచ్చింది చూడండి, 4 ఇంచులు వచ్చింది. 4 ఇంచులు వచ్చింది కదా. అయితే మీకు ప్రీవియస్ దాంట్లో ఏం చెప్పాను, మనకి బ్లౌజ్లో ఎంత వస్తే అంత 1/2 ఇంచ్ మైనస్ చేసుకొని ఇక్కడ మనం మార్కింగ్ చేసుకోవాలని చెప్పాను ప్రీవియస్ క్లాస్లో, ఇది ప్రిన్సెస్ కట్ క్లాసులో. అయితే 4 వస్తే 3.5కి ఈ విధంగా మార్కింగ్ చేసి ప్లస్ వేస్ట్ దగ్గర ఇక్కడ కింద వేస్ట్ దగ్గర ఎక్స్ట్రా పెంచాం కదా, ఈ పెంచిన దగ్గర స్ట్రైట్ ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. ఓకే, ఇప్పుడు వేస్ట్ దగ్గర వచ్చేసరికల్లా మళ్ళీ ఇంకొక 1/2 ఇంచ్ తగ్గించి 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోండి. అంటే వచ్చిన మెజర్మెంట్లో చెస్ట్ పాయింట్ దగ్గర 1/2 ఇంచ్ మైనస్ చేసుకొని 3.5 పెట్టాం. అది మళ్ళీ వేస్ట్ దగ్గరకు వచ్చేసరికి ఈ 3.5లో 1/2 ఇంచ్ మైనస్ చేసి 3 ఇంచ్ పెట్టాం. ఈ ప్రిన్సెస్ కట్లో మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీకు ఈ డాట్ పాయింట్స్ అనేటివి చూసుకోండి ఒకసారి. ఓకేనా, సేమ్ ఈ విధంగా వచ్చిన మెజర్మెంట్లో 1/2 ఇంచ్ మైనస్ చేసుకోండి. వేస్ట్ దగ్గర ఈ చెస్ట్ పాయింట్ దగ్గర నుంచి వేస్ట్ దగ్గర ఇంకొక 1/2 ఇంచ్ మైనస్ చేసి ఇక్కడ పెట్టండి. ఏ సైజ్ బ్లౌజెస్కి అయినా సరే వచ్చిన మెజర్మెంట్ని 1/2 ఇంచు, మళ్ళీ ఇక్కడ వచ్చిన మెజర్మెంట్కి ఇక్కడ 1/2 ఇంచు, ఆ విధంగా మార్కింగ్ అయితే చేసుకోండి. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు మనకి సపరేట్గా ఈ సైడ్ పార్ట్ కావాలి. సపరేట్గా సైడ్ పార్ట్ కావాలన్నప్పుడు ఎక్కడ నుంచి తీయాలి, ఎక్కడ మార్కింగ్ చేయాలని ఒక డౌట్ రావచ్చు. దానికి డౌట్ పడాల్సింది ఏం లేదు. మళ్ళీ మనం కొలత బ్లౌజ్ తీసుకుందాం. కొలత బ్లౌజ్ తీసుకొని ఇక్కడ మనం స్టిచ్ చేసేటప్పుడు బ్లౌజ్కి సైడ్ అండర్ ఆమ్ చంక డాట్ వేస్తాం. ఇక్కడ ఆమ్ దగ్గర ఆమ్ డాట్ వేస్తాం కదా, ఈ డాట్ అంటే ఈ చెస్ట్ పాయింట్ ఇక్కడ ఈ కార్నర్ పాయింట్ దగ్గర నుంచి ఈ డాట్ ఏ సైజులో వచ్చిందో ఒకసారి మెజర్మెంట్ చేసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. చూసుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది, ఎంత వచ్చింది, 2.5 వచ్చింది. సో ఇదే మెజర్మెంట్ ప్రకారంగా మనం తీస్తున్నాం కాబట్టి కొలత బ్లౌజ్ ప్రకారంగా మీరు చేస్తే కొలతలో ఎంత సైజ్ అయితే ఉందో అంతే సైజ్ అనేది మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఎంత 2.5 వచ్చింది కదా, 2.5 యాడ్ చేసేస్తున్నాం. సో కొలత బ్లౌజ్లో ఈ ఆమ్ డాట్ ఎంత సైజు, ఇక్కడ ఈ చంక చివరి నుంచి ఈ ఆమ్ డాట్ వరకు ఎంత సైజులో ఉందో చూసుకొని మెజర్మెంట్ చేసుకొని ఆ మెజర్మెంట్ని ఇక్కడ తీసుకోవాలి. సో ఇక్కడ నుంచి దీనికి ఒక స్ట్రైట్ లైన్ తీసుకోండి. స్ట్రైట్ లైన్ మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మీకు చెప్పాను. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి తీసుకొని ఈ స్ట్రైట్ లైన్ తీసుకున్నారు కదా, మనకి ఇక్కడ రౌండ్ షేప్ రావాలి. ఇప్పుడు టేప్తో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత రావాలి, ఎంత వచ్చింది చూడండి, 5.5 వచ్చింది. ఈ 5.5లో సగం ఎంత, 3/3కి ఒక మిడిల్లో ఒక డాట్ తీసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకోండి. అయితే ఇక్కడ ఈ ఆమ్ దగ్గర నుంచి ఇట్లాగా దీన్ని కలుపుకుంటూ ఇట్లాగా దీనికి వచ్చేసేయండి. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 1/2 ఇంచ్ తీసుకొని ఈ విధంగా చూసారు కదా, ఈ డాట్స్ మొత్తం కలుపుకొని ఇదొక రౌండ్, ఇక్కడ నుంచి ఒక రౌండ్ ఇలాగొచ్చి ఈ రౌండ్ నుంచి ఇలా కిందికి ఇలాగ వచ్చేసేయండి. ఒక షేప్ అయితే మీకు యాడ్ అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి మనం ఈ డాట్ సైజ్ వేస్తాం కదా, ఈ డాట్ సైజు. సో ఇప్పుడు మనం ఇక్కడ 2 ఇంచ్ అయితే ఇక్కడ తీసుకోవాలి. 2 ఇంచ్ వచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ పాయింట్ నుంచి ఇక్కడికి స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. డ్రా చేశారు కదా, మనకి ఎట్లా కావాలి, ఇప్పుడు ఒక రౌండ్ షేప్ అనేది రావాలి. రౌండ్ షేప్ రావాలి అనుకున్నప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి మెజర్మెంట్ అయితే చేసుకోండి. ఎంత వచ్చింది, 5 ఇంచెస్ వచ్చింది. 5 ఇంచెస్లో సగం ఎంత, 2.5కి చిన్న టిక్ పెట్టుకొని ఇక్కడ ఒక 1/2 ఇంచు, జస్ట్ 1/2 ఇంచు, ఇక్కడ ఇది 1/2 ఇంచు అనమాట. ఇక్కడ నుంచి ఓకే, ఈ రౌండ్ దగ్గర నుంచి ఇలాగొచ్చి ఈ పాయింట్ దగ్గర ఇక్కడ నుంచి ఇలా బయటికి ఇలా రౌండ్ ఇలాగొచ్చి ఇక్కడ నుంచి ఇలా రావాలి. అంటే ఒక షేప్ ఇట్లాగొచ్చి ఇలా రావాలన్నమాట. చూసారు ఎట్లాగొచ్చిందో, ఇక్కడ 1/2 ఇంచు లోపలికి ఒక 1/2 ఇంచు, ఇక్కడ ఒక 1/2 ఇంచు. అంటే ఈ గీత ఈ స్ట్రైట్ లైన్కి దీనికి 1/2 ఇంచు రావాలి, దీనికి 1/2 ఇంచు రావాలి. సో ఈ విధంగా 1/2 ఇంచు ఇట్లా ఇది రావాలన్నమాట. ఇప్పుడు ఇంకొకటి ఏంటిది, ఫ్రంట్ పార్ట్. అంటే ఇది సపరేట్గా డ్రా చేసేసాం. దీనికి ఏంటిది, ఇంకొక షేప్ రావాలి. షేప్ రావాలి అనుకున్నప్పుడు ఈ పాయింట్ ఉంది కదా,
మనకి ఎంత రావాలి 4 ఇంచెస్ రావాలి ఒరిజినల్గా మెజర్మెంట్ ప్రకారంగా. ఒరిజినల్గా 4 ఇంచెస్ రావాలి, మనకు 3.5 ఇచ్చాము ఇక్కడ. 3.5 ఇచ్చాము. ఇంకొక ½ ఇంచ్ అనేది ఈ పార్ట్కి, ఇప్పుడు మనం చేసేది ఏంటంటే ఈ పార్ట్కి ఒక ½ ఇంచ్కి ఇక్కడ మార్కింగ్ చేసుకోండి ఎక్స్ట్రా. చేసిన తర్వాత ఈ పాయింట్ దగ్గర నుంచి, ఈ పాయింట్ ఉంది కదా, ఇక్కడ నుంచి 2.5కి ఒక మార్క్ చేసుకోండి. అలాగే కింది కూడా 2.5 మార్క్ చేసుకోండి. 2.5 మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ ½ ఇంచ్ పెట్టాం కదా, ఇక్కడ ½ ఇంచ్ పెట్టాం కదా, ఎక్కడైతే 2.5కి మార్కింగ్ చేసామో దీన్ని ఇట్లాగా తీసుకొచ్చేసేయండి. అలాగే కింద నుంచి ఇలా తీసుకొచ్చేసేయండి. అంటే ఇలా వచ్చి ఇలా రావాలన్నమాట. చూసారు కదా, ఇది ఒక సైడ్. మీకు కరెక్ట్గా ఇప్పుడు మళ్ళీ డ్రా చేసి చూపిస్తాను. ఇప్పుడు మనకి ఇది ఒక సైజు. అంటే ఈ రెడ్, మనం ఎక్కడైతే రెడ్ మార్కింగ్ చేసుకున్నామో ఇదంతా దీనిదన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ బ్లూది చేసాం కదా, ఇది దీనిదన్నమాట. ఈ విధంగా ఇది ఫ్రంట్ పార్ట్లో 2 పార్ట్స్ని ఈ విధంగా. ఈ సైడ్ ఏంటంటే బ్యాక్ సైడ్ ఒక పేపర్ పెట్టి కట్ చేయడమో, లేకపోతే క్లాత్ని ముందుకు జరిపి వీల్ మార్క్ చేసి యూజ్ చేసి చేయడము మీకు ప్రీవియస్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సేమ్ అదే ప్రకారంగా ఫ్రంట్ పార్ట్ అనేది సపరేట్గా కట్ చేసుకోవాలి. సో ప్రిన్సెస్ కట్ క్లాస్ అయితే మీకు ఆల్రెడీ అయిపోయింది. అందులో ఈ 2 పార్ట్స్ అనేది ఏ విధంగా కట్ చేయాలనేది ఒకసారి మీరు ఆ క్లాస్ అయితే వాచ్ చేయండి. సో బోట్ నెక్ అయితే ఈ విధంగా. మనకు కావాల్సింది ఏంటంటే బోట్ నెక్, షోల్డరు, ఇది మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి 3.5 రావాలి. బ్యాక్ పార్ట్కి వచ్చి నెక్ వచ్చి 3 ఇంచెస్ కావాలి. ఫ్రంట్ పార్ట్ నెక్ 3.5, బ్యాక్ పార్ట్ నెక్ 3 ఇంచెస్. సో మనకి మెయిన్ ఏంటంటే బోట్ నెక్ కాబట్టి బోట్ నెక్ అనేది ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ అయినా కట్ చేసుకోవచ్చు, లేదంటే షేప్ బ్లౌజ్ అని కట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా బోట్ నెక్ ప్రిన్సెస్ కట్ బ్లౌజు అనేది కట్ చేసే విధానం ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ప్రతి ఒక్కరు మన క్లాసెస్ అయితే మిస్ కాకుండా చూడండి. మీకు ఫ్రంట్ పార్ట్ అనేది బాగా అర్థమైంది అనుకుంటున్నాను. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్లో అడగొచ్చు. మీ డౌట్స్ని క్లారిఫై చేస్తాను. ఓకే, ఇంకొకటి ఏంటంటే ఆర్మ్ హోల్ మనం కొంచెం డౌన్ తీస్తాం. ఆర్మ్ హోల్ డౌన్ తీసేటప్పుడు ఏంటంటే ఇక్కడ ఒక ½ ఇంచ్ మార్క్ చేసుకొని ఈ ½ ఇంచ్ దగ్గర నుంచి దీనికి ఇట్లా కలుపుకోవాలి. ఈ పైనుంచి ఇట్లాగొచ్చి దీనికి ఇట్లా కలుపుకోవాలి. సో ఫ్రంట్ అనేది కంపల్సరీగా ఈ విధంగా ఆర్మ్ రౌండ్ అయితే ఎక్స్ట్రా ఫ్రంట్కి లోతు అయితే తీసుకోవాలన్నమాట. దీంతో ఫ్రంట్ పార్ట్ క్లాస్ కూడా కంప్లీట్ అయిపోతుంది. మెయిన్గా మన క్లాస్ యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే డీప్ నెక్ ప్రకారంగా బోట్ నెక్ అనేది ఏ విధంగా కటింగ్ చేయాలి, ఏ విధంగా మార్కింగ్ చేయాలనేది ఫుల్ ఎక్స్ప్లెనేషన్ మీకు చేశాను. సో దాంట్లో ఏంటంటే మీకు మీరే షోల్డర్ని అయితే ఏ విధంగా మెజర్మెంట్ చేయాలి, ఆ వచ్చిన మెజర్మెంట్ని ఏ విధంగా షోల్డర్ పెట్టాలి, ఆర్మ్ డౌన్ పెట్టాలి, బోట్ నెక్ పెట్టాలి, సింగిల్ షోల్డర్తో పెట్టాలి అనేది ప్రతిదీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో బ్యాక్ పార్ట్ అయితే ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే కనుక డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను. గో అండ్ వాచ్. ఓకే, థ్యాంక్ యూ.